మీరు తాత్కాలికంగా హౌస్ అరెస్ట్ చేసిన దానికి ఇంత రాద్ధాంతం చేస్తే, గతంలో చంద్రబాబు గారిని నంద్యాలలో నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి 2, 3 గంటల సమయంలో లేపి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అది ప్రజాస్వామ్యం ఆళ్ళకి. ఆధారాలు లేవు, ఏమీ లేవు. జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఉదయం 6 గంటల వరకు అరెస్ట్ చేయడానికి లేదు. అది నార్మ్స్ కూడా ఉన్నాయి. అర్ధరాత్రులు వెళ్లి డిస్టర్బ్ చేయకూడదు. కానీ ఆ రోజు అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేయటమే కాకుండా డే మొత్తం తిప్పారు. తర్వాత జైల్లో పెట్టారు. అది ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకుంటారు. ఇక్కడ ఒరే బాబు 2 గంటల్లో ఎన్నికలు అయిపోతాయి. 2 గంటలు నువ్వు ఇంట్లో కూర్చోరా నాయనా అని చెప్పడం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం. వైసీపీ రాతలు కావచ్చు, సోషల్ మీడియాలో రాతలు కావచ్చు, ఇలాగే ఉంటాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని రాస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎన్నికలు సజావుగా సాగటానికి. నిజంగా ఎన్నికలు సజావుగా సాగటమే మీ ఉద్దేశం అయితే, యెస్ నా వల్ల ఇబ్బంది అనుకుంటే నేనే కాసేపు పక్కన ఉంటాను, మీకేం ఇబ్బంది లేదని సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదని పోలీసులకు హామీ ఇవ్వాలి. అలాంటిది పోయి ఆళ్ళు అరెస్ట్ చేస్తుంటే నేను కింద కూర్చొని చిన్నపిల్లోళ్ళలాగా నేను రాను, నేను ఎంపీని, నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఎంపీ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. అక్కడ నీ వల్ల ఇబ్బంది ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్.